హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు డెల్ ల్యాప్టాప్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ అనేది సాయి ప్రవచన్ యూట్యూబ్ ఛానల్ యొక్క గురువు గారిది. ఇద్దరం వెళ్ళి విజయవాడ వెళ్ళి కొనుక్కొచ్చాము. ఓకే, ఈ కొనుక్కొచ్చిన వీడియో అనేది వ్లాగ్ టైప్లో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో మీకు ఈ ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేసి దాంట్లో ఉండే ఫీచర్స్ అండ్ బిగినర్స్కి ఈ ల్యాప్టాప్ అనేది యూజ్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గైస్, బాక్స్ అయితే ఈ విధంగా ఉంది ప్యాకింగ్. ఓకేనా, మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి రైట్ సైడ్ వచ్చేసరికి చిన్న లేబుల్స్తో అయితే దీనిలో ఉండే ఫీచర్స్ అన్ని చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ల్యాప్టాప్ 14 ఇంచెస్ అండ్ బ్లాక్ 1.76 kgs అనమాట. ఇది వచ్చేసరికి i5 8th జనరేషన్ అండ్ 8 GB ర్యామ్ అండ్ 1 TB హార్డ్ డిస్క్ అని రైట్ సైడ్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే బాక్స్కి లెఫ్ట్ సైడ్ చూసేస్తే ఇక్కడ కంపెనీకి సంబంధించిన లోగోస్ అనేవి ఉన్నవి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అండ్ సర్వీస్ ట్యాగ్, మోడల్ నెంబర్, CPU, అలాగే HDD మెమరీ అనే ఇక్కడ అయితే ఉంది. ఇంకా ఈ మోడల్ నెంబర్స్ అయితే ఈ బాక్స్ మీద అయితే లెఫ్ట్ సైడ్ అయితే ప్రింట్ చేశారు. ఓకే, ఇదైతే ఫ్రంట్. అలాగే ఇది వచ్చేసరికి బ్లాక్ అనమాట. ఓకే, ఇప్పుడైతే బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఉంది బాక్స్. ఓకే, బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓకే గైస్, బాక్స్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని కేబుల్స్ అండ్ యూజర్ మాన్యువల్స్ అనేవి ఇక్కడ మనకి ఉన్నాయి. ఓకే, యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ కార్డ్స్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ పవర్ కేబుల్ అండ్ ఛార్జర్ అయితే రెండు అయితే బాక్స్లో పైన అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఈ పవర్ కేబుల్ ఛార్జర్ని కూడా పక్కన అయితే పెట్టేద్దాం. ఓకే, లోపలైతే బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, లోపలైతే ల్యాప్టాప్ ఉంది. దాన్ని అయితే బయటికి తీద్దాం ఫస్ట్. ఓకే గైస్, డెల్ ఇది 1.76 kgs మాత్రమే ఉంది. చాలా లైట్ వెయిట్ అనమాట. దీని ఫీచర్స్ వచ్చేసరికి 1 TB హార్డ్ డిస్క్ అండ్ 8th జనరేషన్ అండ్ 8 GB ర్యామ్, అలాగే కోర్ వచ్చేసరికి i5. ఓకే, దీన్ని అయితే ఇప్పుడు కవర్లో నుంచి అయితే బయటికి తీద్దాం. ఓకే గైస్, ఈ విధంగా చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డెల్ లోగో అయితే మనకు కనిపిస్తుంది. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కంపెనీకి సంబంధించిన లోగోస్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి బ్యాటరీ కేస్ అండ్ ల్యాప్టాప్ ఫ్రంట్ పేస్ ఇది అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి USB పోర్ట్ ఒకటి, అలాగే SD కార్డ్ పోర్ట్, అలాగే CD డ్రైవ్ పోర్ట్ అయితే ఉంది ఇక్కడ. ఓకే, అండ్ రైట్ సైడ్ చూసుకుంటే HDMI పోర్ట్స్ అండ్ 2 USB కేబుల్స్ అయితే ఉన్నాయి, అలాగే పవర్ కేబుల్ ఉంది. ఓకే, ఈ విధంగా అయితే ల్యాప్టాప్ మనకి టాప్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో అయితే చూద్దాం. ఓకే, ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది ల్యాప్టాప్. ఇక్కడ ఇంటెల్ కోర్ i5 అండ్ 8th జనరేషన్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. అలా కీబోర్డ్ కూడా చాలా స్మూత్గా అండ్ లైట్ వెయిట్గా ఉంది. ఓకేనా, ఇక్కడైతే పవర్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే బ్రాండెడ్ డెల్ లోగో అయితే ఇక్కడ మనకి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి వెబ్ క్యామ్ కూడా ఇచ్చారు. ఓకే, LCD స్క్రీన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు అండ్ లైట్ వెయిట్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు సిస్టమ్ని అయితే ఆన్ చేద్దాం. ఓకే, దీని ఆపరేటింగ్ సిస్టమ్ Windows 10 అయితే యూజ్ చేశారు. అలాగే సిస్టమ్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి డెల్ అని లోగో అయితే కనపడింది. ఓకే గైస్, ఇప్పుడైతే సిస్టమ్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ చేసాము, ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసేసారు. దీనిలో వచ్చేసరికి Windows 10 అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, దీని ప్రాపర్టీస్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఇక్కడ మనం సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ అయితే చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడొచ్చు మీరు ప్రాసెసర్ ఇంటెల్ కోర్ i5 అని ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది. అలాగే Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. ఓకే గైస్, దీని ప్రైస్ వచ్చేసరికి 47,500 రూపాయలు అయితే ఉంది. 47,500 రూపాయలు. ఓకే, బిగినర్స్కి అయితే ఇంత ప్రైస్ పెట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికంటే తక్కువ ఫీచర్స్ని ముందుగా కొనుక్కుంటే మీకైతే ఉపయోగపడుతుంది. ఓకేనా, 1 TB హార్డ్ డిస్క్ కాబట్టి, అలాగే 8th జనరేషన్ 8 GB ర్యామ్, అలాగే i5 జనరేషన్ కాబట్టి ఇది ఇంత ప్రైస్ అయితే ఉంది. మీరు ఇంకా తక్కువ ఫీచర్స్లో అయితే ల్యాప్టాప్ని అయితే కొనుక్కోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.